సిఎస్ఎఫ్ యూనిట్ ఈ మొత్తం హెడ్ క్వార్టర్స్ ఇట్లుండదా. మనకి రూమ్స్ దొరుకుతాయి దాని అందుబాటులో అక్కడ రూమ్స్ దొరుకుతాయి. ఇట్లుంటది మనది కరెక్ట్ సేమ్ ఇదే పొజిషన్. ఇయో ఇక్కడ గేట్ ఉంటది, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కొంచెం మెయిన్ గేట్. ఈ గేట్ ముంగట అపోజిటే మనకు రూమ్ దొరుకుతాయి. అపోజిటే కరెక్ట్ అపోజిట్ లో ఉన్నాయి. కొంచెం 100 మీటర్స్ అవుతున్నా ఆడవుతున్నాయి. ఎంత రూమ్ కి ఎంత తీసుకుంటాడు? 200. రూమ్ కు 200. ఇంకా తక్కువ దొరుకుతాయా? తక్కువ అంటే వాళ్ళు మనం అడగాలి, అడిగితే ఇత్తర్లే ఉండలేదు. దగ్గరనే ఇంకా ముంగట్నే మనం లేచి చూడొచ్చా? 30 మీటర్లు 40 మీటర్లు గేట్ కి ఆపోజిట్ లో ఉంటాయి. ఇంకా గేట్ కి ఆపోజిట్ లోనే ఇల్లులు ఉన్నాయి. అక్కడ ఇల్లులే వాళ్ళకి కిరాయికి ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. రూమ్ కి ఎటువంటి మంచి అన్ని దొరుకుతాయి. ఫుడ్ గిడ్ అన్ని. ఫుడ్ అంటే మనం పట్టుకుపోవాలి. ఆడ ఉన్నది 60 రూపీస్ ఫుడ్ అని ఇస్తాను కానీ ఇక మనం పట్టుకపోతే నయ్యం. ఏమేమి తీసుకుపోవాలంటావు? ఫుడ్డా ఎవరి డైట్ బట్టి వాళ్ళు అంతే అంటావు. ఎవరి డైజెషన్ ఎట్లా అవుతుందో వాళ్ళు చూసుకుంటా మంచిగా ఈవెంట్ రోజు కొంచెం ముందే ఒక 5-6 గంటలు 8 గంటల ముందే తిని ఉండాలి. ఉంటే మనకి మంచిగా డైజెషన్ అయిందంటే మంచిగా బాత్రూమ్కి వెళ్ళి ఈవెంట్ రోజు మంచిగా కొట్టచ్చు. మసాలా ఫుడ్ అయితే తినద్దు మసాలా ఫుడ్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ కూసబెడతాడు, కాళ్ళ మీద కూసబెట్టి చెప్తాడు ఒకరికొకరు దుబ్బుకోవద్దు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మన ఇక్కడ కరువుల కాడ ఎట్లా అంటే మోరీలు ఉంటాయి అన్నట్టు, చిన్న చిన్నవి బోర్డులు ఉంటాయి. ఆ బోర్డు వెనకకెళ్ళి ఉరకద్దు. వాడు కరెక్ట్ చెప్తాడు, ఇళ్ళకెళ్ళి ఉరకాలే వెనక కెమెరా వస్తుందని చెప్తాడు. ఇక్కడ స్టార్ట్ అంటాడు, టైం పెడతాడు. ఇట్లా పోయి ఈ 150 మీటర్స్ కొట్టాలి. 150 మీటర్స్ కొట్టి మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా పోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ కూసబెట్టిన కాడ అన్నట్టు మనం ఫస్ట్ ఎంటర్ అయితే ఇక్కడ కూర్చున్న కాడ ఇది అవుపిస్తాం మనకు. ఇట్లా పోయి ఇట్లా తిరగాలి, తిరిగి ఇట్లా రావాలి. ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకటి ఫస్ట్ టోకెన్ ఇస్తాడు. స్టార్టింగ్ కాడనే ముగ్గురు నిలబడి ఉంటారు, మధ్యలో కూడా ఇటొకడు టిక్ టోకెన్ ఇస్తా అంటారు. మళ్ళీ 150 మీటర్స్ వేయాలి, వేసి మళ్ళీ ఇట్లా పోవాలి. మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ ఇక్కడ సెకండ్ టోకెన్ ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ పోయి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా అంటే థర్డ్ టోకెన్. మనకి ఇక్కడ కొంచెం రోడ్డు పలిగి ఉంటది. ఇక్కడ హాస్పిటల్ ఎక్కువ మంది ఒక హాస్పిటల్ టెంపుల్ ఉంటది. ఇక్కడ ఇక్కడ టెంపుల్ హాస్పిటల్ ఉంటది. కొంచెం ఎత్తు ఉంటది, కొంచెం స్లైట్ గా అంతే, స్లైట్ గా ఉంటది. ఇక్కడ కొంచెం రోడ్డు పలిగినట్టు ఉంటది. ఇట్లా ఇక్కడ థర్డ్ టోకెన్ తీసుకుంటే ఇక్కడ నుంచి లేపినా అనుకో, ఇగో ఇట్లా లేపాలి. ఫినిషింగ్ డౌన్ ఉంటది, అది డౌన్ ఉంటది. ఇది ఆల్రెడీ ఉరుకుతా అంటే ఒక్కొక్క రౌండ్ లో వెళ్తాంటే చూ ఇట్లా ఉరికినా అంటే ఇక్కడ థర్డ్ టోకెన్ తీసుకుంటే మనం లేపాలి. లేపితే ఇదంతా డౌన్ ఇట్లా వచ్చి ఇక్కడ మనకు మళ్ళీ మనం ఎక్కడైతే ఎంటర్ అయినామో ఇక్కడ ఫినిషింగ్ ఇది ఫినిషింగ్ అయిపోయినట్టు. ఇక్కడ వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి మనం లోపల పంపిస్తారు. ఇక్కడ ఇప్పుడు గ్రౌండ్ లో రోడ్డు మీద 25 పడుతుంది, ఇక్కడ అక్కడ 25 పడుతుంది. వాళ్ళది పడుతుంది 24 లో పడుతుంది. ఈజీగా పడుతుందా? ఈజీగా. గ్రౌండ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మంచిగా అంత ఓకే, ఈజీగా పడుతుంది. గ్రౌండ్ 25 లో పడ్డ 24 లో ఈజీగా పడుతుంది. 25 లో పడ్డ 24 లో పడుతుంది ఈజీగా. గ్రౌండ్ గ్రౌండ్ అయితే ఇంతే.